ఫ్యామిలీ అంటేనే సినిమా చరిత్ర అంటారు, కానీ వెనకబడింది అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు టాలీవుడ్ నుంచి. దీని గురించి ఏమంటారు? ఏడ్చారు ఎవరెవరో ఎన్ని మాటలు మాట్లాడితే దానికి సమాధానం మెగా అభిమానిగా నేను చెప్తాను. యూజ్లెస్ ఫిలిప్స్ ఎవడో మాట్లాడాడని. మెగా ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో వెనకబడ్డ పెట్టండి బాబు. ఎప్పుడు గత 20 సంవత్సరాలుగా ముందే ఉంది. అన్ని ఫ్యామిలీ కంటే ముందున్నది ఏదైనా ఉందంటే అది మెగా ఫ్యామిలీ. అంతమంది హీరోలు ఎవరి దగ్గర ఎక్కడన్నా ఉన్నారా? లేరు కదా. కాబట్టి ఏంటంటే మెగా ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడాలని కొంతమంది సన్నాసులు ఎక్కువైపోయారు. ఏమి చేతకాక ఏవో మాట్లాడాలి, ఏదో పాపులారిటీ కోసం ఎడుతున్నారు తప్ప మెగా ఫ్యామిలీని మించిన సినిమా యాక్టర్లు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఇండస్ట్రీలో? అనవసరం మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు, వెర్రి మాటలన్నీ మాట్లాడుతుంటారు. వెర్రి పిచ్చి నా కొడుకులు అని చెప్పి అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి. ఓకే సార్, అట్లాగే ఆంధ్రాకి ముందుండి నడపాల్సిన బాధ్యత కూడా ఉంది మెగా ఫ్యామిలీకి. ఎందుకని ఇంకా వెనకే ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు కూడా వెనకబడినట్టు అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీన్నే ఉంటారు. ఆంధ్రాకి వెనకబడి ముందుండి నడిపించేది ఏంది? రాజకీయ సేవ కానీ రాజకీయాలలో కానీ తెలంగాణకి బాగా చేశారు. హైదరాబాద్ లో కూడా అప్పుడు బాగా ఉండారు ముందు. ఇప్పుడు ఎందుకని వెనకబడిపోతున్నారు సినీ ఫీల్డ్ పరంగా? ఎవరు వెనకబడ్డారండి? ఎవరు వెనకబడలా. అన్ని రంగాల్లో ముందుండేది మెగా ఫ్యామిలీ. సాయం చేయడంలో సార్ ఉపద్రవాలు వచ్చినా ముందుండేది మెగా ఫ్యామిలీ. ఎప్పుడు గత చరిత్ర చూసుకున్నా సరే చిరంజీవి గారు హీరోగా మొదలైన తర్వాత ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా అండగా ఉండేది, తెలుగు రాష్ట్రాలకు అండగా ఉండేది మెగా ఫ్యామిలీ. ఏదో కథలు ఏదో మాటలు చెప్పడం కాదు, సాయం చేసే చేతులు కావాలి. ఆ చేతులే మెగా ఫ్యామిలీ. అంతే తప్ప ఎవడెవడో ఏదో మాట్లాడాడని వెనకబడ్డారని మనం వాటికి సమాధానం చెప్పవలసాను. మెగా ఫ్యామిలీ అంటే వేళ అన్ని రంగాల్లో ముందున్న ఫ్యామిలీ ఏదైనా ఉందో మెగా ఫ్యామిలీ. రాజకీయ రంగంలో కూడా వేళ పవన్ కళ్యాణ్ గారు అలాంటి నిక్కర్చైన నాయకుడు అసలు ఇండియాలోనే లేడని చెప్పుకుంటున్నారు అందరూ. వేళ గిరిజన పుత్రుల దేవుడయ్యాడు గిరిజనులకి. ఎందుకు ఎవడు చేయలా? భారతదేశం స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఒక్క రాజకీయ నాయకుడు కూడా గిరిజనుల కష్ట నష్టాల్లో పాలు పంచుకోవాలా. ఇప్పుడు వెళ్ళి ఆ కొండ కోణంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రోడ్లు వేయించి వాళ్ళ బతుకులు బాగు చేయించి, అలాగే చదువు కోసం వాళ్ళ బిడ్డలు కూడా గౌరవంగా బతకాలని స్కూళ్ళు కట్టించి, అలాగే మన కరెంటు 78 సంవత్సరాల నుంచి కరెంటు వేయించలేకపోయినట్టు ఈ సన్నాసులు రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కథలు. మేము అది చేసాం వాళ్ళని బాగుపరిచాం వీళ్ళని బాగుపరిచామని ఎన్నెన్నో కథలు చెప్తుంటారు. కానీ వేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చిన్న పనులు, అవి పెద్ద పనులు కూడా కాదు. ఈయన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి 2150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గిరిజన పుత్రుల జీవితాలను బాగు చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మెగా ఫ్యామిలీ అనేది ఎప్పుడూ కూడా ప్రజలు బాగుండాలి, ప్రజలకు అండగా మనం ఉండాలని చెప్పి తప్పించే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే మెగా ఫ్యామిలీ. రాజకీయ నాయకుల గురించి చెప్తారేందా? రాజకీయ నాయకులు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదించే నీచులు. వాళ్ళ గురించి మెగా ఫ్యామిలీని జత చేయకూడదు, వాళ్ళని పోల్చి చూడకూడదు. కాబట్టి నేనేం చెప్తానంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని సాయం చేయడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం చేసేది మెగా ఫ్యామిలీ. 100% మెగా ఫ్యామిలీ. రాసి పెట్టుకోండి, మెగా ఫ్యామిలీ. థ్యాంక్ యూ.